1 పేతురు 2:9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని రప్పించాడంట. అంటే చీకటిలోంచి ఎందులోకి వచ్చామంట? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాను. మార్వెలస్ లైట్, యు ఆర్ మార్వెలస్. నీకు తెలియదు, ఇఫ్ యు గో ఆన్ ద స్ట్రీట్స్, మిమ్మల్ని స్పిరిట్ realm లో చూస్తే యు విల్ బి వెరీ బ్రైట్ ఇన్ ద కింగ్డమ్. ఈ భూమి మీద కూడా ద డెవిల్ విల్ సీ, ఓ దీస్ ఆర్ షైనింగ్ పీపుల్, బ్రైట్ పీపుల్. యు డోంట్ నో. ఇంకోటి ఏంటంట, రాజులైన యాజక సమూహం, రాయల్ ప్రీస్ట్హుడ్. ఇంతకు ముందు దేవుణ్ణి మనం ఆరాధించలేము, ఆయన ముట్టుకోలేము, మనం ప్రార్థన చేయలేము, ఏమీ చేయలేము. ఎవరు చేసేవారు? యాజకుడు. ఎవరైనా మనసాన్ని ముట్టుకుంటే ఏమైపోయేవారు? ఇప్పుడు మనమే యాజకులం అయిపోయాము డైరెక్ట్ గా. ఐ కెన్ టాక్ టు మై గాడ్. యు సీ దట్ నౌ. యూ కెన్ వర్షిప్ గాడ్, యూ కెన్ టాక్ టు గాడ్. రాజులని యాజక సమూహము. నీ ధూపం వేస్తే ఆయన వింటాడంట. తర్వాత ఏముంది? పరిశుద్ధ జనమును. యు ఆర్ హోలీ మ్యాన్. సంబడి సే ఐ యామ్ హోలీ. దేవుని సొత్తైన ప్రజలుడై ఉన్నారండి. ఏమని అంటారంట? దేవుని యొక్క సొత్తు. వీఆర్ గాడ్స్ పీపుల్. ఈ వాక్యం తర్వాత చాలా మందికి అనేక ఆటంకాలు పోతాయి. చాలా మంది మళ్ళా తెల్లగా కడగబడి మళ్ళా నూతన మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇరుకు ద్వారా అటు ఇటు అన్ని రోడ్ రకరకాల బాటల నుంచి మళ్ళీ అందరూ ఈ రోజు హైవే ఎక్కుతున్నారు. ఈ రోజు ఎంటరింగ్ ఇంటూ హైవే టుడే. టాక్ టు నైబర్ అండ్ సే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ హైవే అని. రిపెంటెన్స్ కెన్ వాష్ యు, మేక్ యు క్లీన్ అండ్ పుట్ యు ఇన్ ద హైవే.